హలో ఫ్రెండ్స్, ఈరోజు కడాయి వెజ్ కర్రీ చూస్తాం. చపాతీలోకి పుల్కాలోకి బాగుంటుంది. దాంట్లో కావాల్సింది 7-8 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, మిరియాలు, 2 యాలకులు, జీలకర్ర, సోంపు, ఒక బిర్యానీ ఆకు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నువ్వు ఆయిల్ లేకుండా బాగా సగరానిచ్చి ఇంగ్రీడియంట్స్ అంతా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ కొంచెం సగరానియాలి. ఇప్పుడు పాన్ వెలిగించుకొని దాంట్లో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కినాక 2 ఎండుమిర్చి, ధనియాలు ఇటు మెత్తగా చేతితో ఇటు నలుపుకొని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం టేస్ట్కి ఒక 4-5 వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి ముక్కలు చేసుకోవాలి. అది సన్నగా బ్రౌన్ మెరూన్ కలర్ వచ్చేలా ఎగుతుండగా సన్నగా మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక పెద్ద ఉల్లగడ్డ ఒకటి, 2 బేబీ కార్న్స్, ఒక క్యారెట్, ఒక 6-7-8 బీనీస్లు, మీకు అవసరమైతే కాలీఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు. అల్లం తెల్లగడ్డ, 7-8 చిన్న టమాటాలు తీసుకున్నా నేను, మీకు పెద్ద మీడియం సైజు. ఎర్రగడ్డ పచ్చివాసన పోయేదాకా వేగించుకొని తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్లు పెద్దగా బాగా సైజెస్గా తరుక్కొని అవి కూడా కాసేపు ఆగనివ్వాలి. ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా 5 నిమిషాలు వేగినాక టమాటా ప్యూరీ వేసి కాసేపు వేగనియాలి. టమాటా ప్యూరీ వేసినాక దానికి టేస్ట్కి ఒక 2 చిన్న టమాటాలు ఇట్లా ముక్కలుగా తరుక్కొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు తరుక్కొని 2 ముక్కలు వేసుకుంటే నోటికి రుచిగా తగులుతూ ఉంటాయి. వేగించుకున్నప్పుడు చల్లారబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. వేసుకున్న పొడిని నేను ఒక 2 స్పూన్ పక్కకు తీసి పెట్టుకున్నాను. మిగతా దీంట్లో వేస్తున్నా. దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు బయట పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని దగ్గర అయ్యేదాకా ఉడకనిచ్చి కొత్తిమీర గార్నిష్ చేసి దించేసుకుంటే వెజిటేబుల్ కర్రీ రెడీ.